మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చకు దారితీస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారుల్లో అలజడి అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే వీళ్ళ పరిధి దాటి మరి కొంతమంది అధికారులు అత్యుత్సాహం కనబరచడంతో ఈ యొక్క పరిస్థితి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభాకర్ రావు మరి అమెరికాలో ఉండడం, తర్వాత ప్రణీత్ రావు సంబంధించినటువంటి తను ఇచ్చిన సమాచారంతో ఇద్దరు అధికారులను మరి అదుపులో తీసుకొని విచారిస్తూ ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి, తర్వాత మరికొంతమంది అధికారుల పేర్లు కూడా చెప్పినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇక మాజీ మంత్రి దీని దాపరికం ఏమున్నది, దీంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చూసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత హరీష్ రావు కూడా ఆ రోజు అంతా కూడా తానే ప్రతిదీ కూడా వ్యవహారం అంటే చూసుకున్నట్టుగా కూడా కొంత ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. ఏదేమైనా ఆ రోజు ఎవరైతే రేవంత్ రెడ్డి మీద కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో మరి యొక్క ఫోన్ ట్యాపింగ్ అంతా చేసుకుంటూ ఎవరితోటి మాట్లాడుతున్నారు, తర్వాత ఎవరెవరిని కలుస్తున్నారని చెప్పేసి ముందస్తు సమాచారం తీసుకొని అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో మరి ప్రణీత్ రావు అధికార పార్టీ నేతలు చెప్పిందే కాకుండా తాను ఇంకా కొంతమంది వాళ్ళ నెంబర్లు కూడా మరి ట్యాప్ చేయడము, తర్వాత వాళ్ళను బెదిరించి డబ్బు వసూలు చేయడము, తర్వాత పార్టీ పరంగా కూడా పార్టీకి అనుకూలంగా ఫండింగ్ ఇప్పించడం, ఇలాంటి ఘటనలు పాల్పడ్డట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. సో ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది అధికారులు అయితే భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు ఇప్పటికీ అలజడి. ఎందుకంటే మనం చూస్తే పత్రికల్లో ప్రతి చోట కూడా ఇదే ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారమే, వాళ్ళు వ్యవహారం అంతా కూడా చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆ రోజు చెప్పిండు, మనం చూడొచ్చు. ఆ రోజే ప్రభాకర్ రావు నువ్వు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా నిన్ను నీ పోలీస్ అధికారులతో తీసుకెళ్ళి లోడబడేస్తా అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. తర్వాత ఇంకేంటిది, నువ్వు ఎవరినైతే చూసుకొని అలా ఎగురుతున్నావో ప్రభాకర్ రావు, రేపు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత నిన్ను వాళ్ళు పట్టించుకోరు అని చెప్పి ఆనాడే చెప్పిండు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఒక సంబంధించిన సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే కావాల్సుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ బర్ధం పడతా అని చెప్పేసి ఆ రోజే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే అధికారులు కూడా ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, 5 ఏళ్ళ నుండే ప్రభుత్వం మాట విని మరి వాళ్ళ యొక్క మెప్పు కోసమో లేకపోతే వాళ్ళ ఇంకేదన్నా చేస్తారన్న ఆలోచనతో కాకుండా మీ పరిధి అంటే ఒక కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ తన బాధ్యత ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు చేయడము, తర్వాత ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. సో కాబట్టి ఎవరి పరిధి ఎంత ఉన్నదో తర్వాత నిబంధనలకు అనుకూలంగా కనుక పనిచేసి ఉంటే ఈరోజు ఈ సమస్య మీకు వచ్చి ఉండేది కాదు. మనం గతంలో కూడా చూసినాం, కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత, కొంతమంది నేతలు మరణించిన తర్వాత ఆ యొక్క అంశం అనేది వాళ్ళ మెడగుబడి మరి జైలుకు పోయిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. సో ఇలా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చూస్తే అత్యుత్సాహం కనబరిచినటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయంతో వణికి చేస్తూ ఉన్నారు. ఏ టైంలో ఏమవుతుంది, ఎవరిని ఏ సమయంలో ఈ యొక్క అంశం పైన అరెస్ట్ చేస్తారని మాత్రం భయపడతాను. కాబట్టి అధికారులు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది, ప్రజల పన్నుల చేత వసూలు చేయబడినటువంటి ఆ సొమ్ముతో మీకు జీతాలు ఇస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు జవాబుదారీతనం కాకుండా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ప్రజల సంక్షేమం కోసం మీరు ప్రభుత్వంతో ఇప్పించి కూడా పోతే బాగుంటుంది. అంతే తప్పించి ప్రభుత్వ పెద్దల అంటే అక్కడ ఉన్న పార్టీ పెద్దల యొక్క మెప్పు కోసం చేస్తే గిట్లే ఉంటుంది. సో మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనిలో సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులు భయపడతా ఉన్నారు. తర్వాత పోలీస్ శాఖలో మాత్రం అలజడి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.